ఒక త్యాగం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకోగా ఆ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడంతో మనస్తాపం చెందిండు కానిస్టేబుల్ కిష్టయ్య. తెలంగాణ రాష్ట్రం వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి డిసెంబర్ 1న తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మార్పణ చేసుకున్నాడు. తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన ఆత్మ బలిదానం ఉద్యమ జ్వాలను మరింత ఉధృతం చేసింది. కిష్టయ్య ప్రాణ త్యాగంతో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోగా అండగా ఉంటామని కేసీఆర్ గారు ఆనాడే మాట ఇచ్చిండ్రు. అన్నట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అమరుడు కిష్టయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కరీంనగర్లో సొంత ఇల్లు, కుమార్తె వైద్య విద్యకు అండ, ఇలా అడుగడుగునా తోడుంటూ తన సొంత కుటుంబంలా అక్కున చేర్చుకున్నాడు. ఇటీవలే అమరుడు కిష్టయ్య కుమారుడికి బాబు పుట్టడంతో కిష్టయ్యే మళ్లీ పుట్టిండని ఆ కుటుంబం నమ్ముతోంది. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి, ఆ బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించడానికి కేటీఆర్ గారితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కిష్టయ్య ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా పలకరించిండ్రు. అమ్మ ఊపద్దేమో ఇప్పుడైతే. కంగ్రాట్స్ అమ్మా. అయ్యో 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 అయ్యో, నువ్వు తీసుకో బిడ్డ. మీకు కొన్ని గిఫ్ట్లు తెచ్చినాము, ఒక్క నిమిషం వాడి మెడలు వేద్దాం. ఇది ఏం పేరు పెట్టినావు ఇంతకి? వేదాంత్ రాఘవ్ కిష్టయ్య. బాగుంది. సీరియస్ గా ఎటో పక్కకు చూస్తున్నాడు వాడు. అదే ఇప్పుడు అడిగి చూస్తున్నాడు. కొన్ని గిఫ్ట్లు కూడా తెచ్చిండు కమలాకర్ అన్నయ్య. తల్లికి ఇచ్చేసి బెస్ట్, నువ్వు ఇచ్చే బిడ్డ. కొన్ని బట్టలు అవన్నీ ఉన్నాయమ్మా. ఇదేమో కేసీఆర్ సార్ పంపించిండు. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. సారీ అమ్మా, ఈ హడావుడికి ఏమనుకో. అట్లా మీరు వచ్చే గ్రేట్ అన్న, నాకు సంతోషం బాగా. మన లోపల తీసుకోపోండి, ఇంత మందిలో కరెక్ట్ ఎక్కువసేపు ఉండొద్దు. వద్దు బెట, వాడికి దిష్టి తిప్పి తర్వాత. నాన్నగారు ఫస్ట్ క్లాస్ ఉన్నారు. ఇక మేము ఉన్నాం కదా, అందరం కొట్లాడుతున్నాం. ఇక నాన్నగారికి ఎక్కువ పని పెట్టకుండా మా పని మేము చేస్తున్నాం. మీరు ఎట్లున్నారు అందరూ? నీది ఎప్పుడు అయిపోతుంది బెట? నెక్స్ట్ మంత్, ఈ ఇయర్. ఈ కాలనీ ఏమంటారు కమలాకర్ అన్న? సప్తగిరి కాలనీ. అవునా? ఇప్పుడు అప్పుడేమో చిన్నోళ్ళు ఉండే, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయింది. 2009 డిసెంబర్ కేసీఆర్ గారు దీక్షకు కూర్చున్నప్పుడు కిష్టయ్య గారు, యూ రిమెంబర్ దట్? 17 years అయింది. అప్పుడు వీళ్ళిద్దరు ఏజ్ ఎంత? అప్పుడు 11 years. మీరు 11, 10, అంత చిన్న పిల్లలు. టెలిఫోన్ ఇంట్లోకి వెళ్ళారు సార్. అప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి నేను చనిపోతున్నాను ఫోన్ చేసి చెప్పారు సార్. నాకు మస్తు ఇక అందరు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉన్నారు. ఆయనకు వెపన్ ఇచ్చారు, ఐడి పార్టీలో ఉన్నారని అదే వెపన్ తోటి కాల్చుకొని ఒకటిన్నారు. అది ఎక్కడ సార్? మళ్ళీ మేము టవర్ కిందే ఉన్నాం. అమ్మ నేను చెల్లెలు కింద టవర్ కింద, డాడీ టవర్ పైన. మా ముందట జరిగింది నైట్ టైంలో కనిపించలేదు కానీ 2:30 మా ముందు జరిగింది అన్నారు నైట్. అప్పుడు ఎవరు రానియలేరు అన్న, సార్ దీక్షకు పట్టారని ఎవరిని కూడా అసలు రానియలే. వెంటనే తీసుకెళ్ళి దహనం చేసిండ్రు అన్న. 1 గంట వరకే ఎవరికి రానియలేరు. ఆ పరిస్థితే వేరుండమ్మా. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు. ఇక తర్వాత అందరు తెలిసి చాలా మంది వచ్చిండ్రు అన్న. సార్ కూడా మాట్లాడారు అందరు. మళ్ళీ కిష్టయ్య గారు వచ్చేసింది కదా, ఇంకేం? అదే అంటున్నా, వచ్చేసింది. అందుకే ఫాదర్స్ డే అంటే మీకు చెప్పి మరీ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. అప్పుడు చూడలేని తెలంగాణ ఇప్పుడు చూస్తారన్న, ఇక మనవడి రూపంలో. కొంచెం ఫ్యామిలీతో దిగుదాం రండి, రమ్మనండి మీ వాళ్ళని. ఏమున్నా ఎనీథింగ్ చెప్పమ్మా, ఎప్పటికప్పుడు చెప్తా ఉండు. నీకు నా నంబర్ ఉంది, సంతోష్ నంబర్ ఉంది. ఎనీథింగ్ ప్లీజ్ రీచ్ అవుట్. ఓకే, చాలా సంతోషంగా మీరు వచ్చినందుకు. కిష్టయ్య గారు మళ్ళీ పుట్టినన్నారు కదా, కాబట్టి ఆల్ ద బెస్ట్. నీకు అంతా మంచిగా జరుగుతుంది, ఇంకా టెన్షన్ పడకి. ఓకే.
అన్నని మర్చిపోం తల్లి, నువ్వు అట్లా అనుకోకు, కిష్టనని మర్చిపోం. ఓకే రైట్ బిడ్డ, బాయ్ బాయ్ బిడ్డ. నేను పోయేస్తామా, జీరో కేడో 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 గీత మంచి సంతోషకరమైన టైంలో ఏడుస్తావు. పోయేస్తాను. మా నాన్నగారు తెలంగాణ కోసం 2009లో డిసెంబర్ 1వ తారీఖు రోజు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయినప్పటి నుండి మేము ఎలా ఉంటున్నామన్న బాధలో కేసీఆర్ గారు మాకు ఇంటికి సంబంధించిన ల్యాండ్ అలాట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లల్ని చూసుకోవడంలో కానివ్వండి, ఒక తండ్రి కంటే ఎక్కువగా మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ సార్ వల్ల మేము ఈరోజు ఇంత ఎదిగి పిల్లలు ఇలా వారి కాళ్ళ మీద నిలబడినందుకు చాలా సంతోషం. ఐఎమ్ ప్రౌడ్ టు బి ది డాటర్ ఆఫ్ కానిస్టేబుల్ కిష్టయ్య. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి ది సన్ ఆఫ్ కానిస్టేబుల్ కిష్టయ్య. తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య అని అన్నందుకు చాలా గర్వంగా ఉంది ఈరోజు.